దేవుడు అభిషేకించుకుని ఏర్పాటు చేసుకున్న ఈ రక్షణ ద్వారం అనే స్వస్థత మందిరంలో ఇప్పుడు వాక్యాన్ని వినటం కోసం మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నిశ్చయముగా దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. నిలబడేటువంటి మేము నిలబడిన తర్వాత దేవుని స్వరాన్ని మేము వింటాం. మొదట మాకు ఈ సందేశం, ఆ తర్వాత మీకు. ఎందుకనంటే ఒకవేళ మీకు చూపెడుతున్నాము అనంటే మిగిలిన 4 వేళ్ళు కూడా మాకు, దేవుడు మాతోను కూడా మాట్లాడాలి, మమ్మల్ని కూడా దేవుడు దర్శించాలి. కొంతమంది ఈ కోణంలో లేరు. సేవకులు చెప్పేదంతా వారికే, చూపించేవన్నీ కూడా వాళ్ళకే, నేర్పించే సంగతులన్నీ కూడా వారికే అనుకునే కోణంలో ఉన్నారు. అది తప్పు. దేవుడు నాతో మాట్లాడాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. దేవుడు మాట్లాడినప్పుడే మనకి ఆదరణ. దేవుడు మాట్లాడితేనే మనకి ఓదార్పు. దేవుడు మాట్లాడితేనే మనకి స్వస్థత. దేవుడు మాట్లాడితేనే మనకి ఆశీర్వాదం. మనిషి మాట్లాడితే ఇవేమీ జరగవు. మనిషి మాట్లాడుట వలన ఇవేమీ కూడా జరగవు. కాబట్టి నిలబడే నాతో, చేరవచ్చిన మీ అందరితో, లైవ్ ద్వారా కూడా మరికొంతమంది వీక్షిస్తూ ఉండొచ్చు, వారందరితో కూడా దేవుడే మాట్లాడాలి. ఆయన మాట్లాడి స్వస్థపరచాలి. ఆయన మాట్లాడి ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన మాట్లాడి విడుదలని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ మాటలను జాగ్రత్తగా విని మన మనస్సుల్లో, హృదయాల్లో తలపోసుకుని ఆ మాట ప్రకారంగా చేస్తాను, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తాను, బ్రతుకుతాను అని దేవునికి ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే అద్భుతాలు మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. తీయండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయుమని, దయచేసి ఈమెను బాగు చేయుమని యెహోవాకు మొరపెట్టెను. చాలు తల్లి, ఎక్కువ రెఫరెన్స్లు ఏమి ఇక చూపించనిక, మహా అయితే 1, 2 చూపెడతానంతే. మనం నేర్చుకోవలసినటువంటి విషయము ఇదే. ఈరోజు మనకిచ్చే సందేశము ఈ ఒక్క మాటే. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథములో ఈ మొదటి 5 పుస్తకాలు మోషే గారు రాశారు అని చరిత్రకారుల అభిప్రాయం. 100% అది నిజమే. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ, ఈ 5 పుస్తకాలు చాలా కీలకం బైబిల్కి. ఈ 5 పుస్తకాలు మినీ బైబిల్, ధర్మశాస్త్రం అనేవారు. మినీ బైబిల్, ధర్మశాస్త్రం అనేవారు. ఈ 5 పుస్తకాలు మోషే గారు రాసినట్టుగానే ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
ఈ 4 పుస్తకాల్లో దేవుడు మోషే ద్వారా అనేక సంగతులు చెప్పి రెండోసారి ఆ 4 పుస్తకాల్లో వ్రాసిన విషయాల్ని రెండోసారి మరలా ఉపదేశం చేయగా అదే 5వ పుస్తకం ద్వితీయోపదేశ, అంటే రెండవసారి మరలా మీకు ఉపదేశం అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. వినండి, ఈ సంఖ్యాకాండములో ఈ 12వ అధ్యాయములో 13వ వచనములో చక్కని విషయం ఒకటి కనబడుతుంది. ఏంటా చక్కని విషయము అని అంటే, మోషే గారు మోకాళ్ళుని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు, దేవునికి మొర్ర పెడుతున్నట్టు, దేవునికి మనవ చేస్తున్నట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. పెద్దయ్య గారు చెప్పేవారు, నేను చాలాసార్లు చెప్పాను, ఇంకా చాలా గొప్ప గొప్ప దైవజనులు చెప్తున్నారు, అన్నిటికంటే శ్రేష్టము ప్రార్థన. అన్నిటికంటే గొప్పది ప్రార్థన, అన్నిటినీ మించినది ప్రార్థన. అన్నిటిలోనూ ప్రత్యేకమైనది ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. పాస్టర్ గారితో మాట్లాడతారు, విశ్వాసులతో మాట్లాడతారు, అవిశ్వాసులతో మాట్లాడతారు. వచ్చేటప్పుడు ఎవరైనా తగిలితే వారితో, వెళ్ళేటప్పుడు ఎవరైనా తగిలితే వారితో, అందరితో మాట్లాడతారు. కానీ అదేంటో దేవునితో మాట్లాడాలి అని అంటే మాత్రం సంశయిస్తారు. దేవునితో మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చెయ్యండి అంటే మాత్రం రకరకాల సాకులు, రకరకాల మాటలు చెప్తా ఉంటారు. ఎందుకలా చెబుతున్నారు? ఎందుకలా ప్రార్థనకి అయిష్టత చూపుతున్నారు అని అంటే, ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న విలువ, ప్రార్థనకున్న ప్రభావము, ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ తెలియక, ఎరగక. ఒక ఆవిడ తన కొడుకుని కష్టపడి చదివించింది, మంచి ఉద్యోగం వచ్చింది అమెరికాలో. తల్లికి చెప్పాడు, అమ్మా, నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఎంత కష్టపడి నన్ను చదివించి ఈ స్థితికి చేశావో నాకు తెలుసు. ఇక మన అప్పులు, మన చిక్కులు అన్నీ తీరిపోతాయమ్మా. నెలకి 3 లక్షల రూపాయలు నాకు జీతమమ్మా. ఇక నువ్వు పనికెళ్ళొద్దు, నువ్వు హాయిగా ఇంటి దగ్గరే ఉండు. నెల నెల నీకు నేను డబ్బులు పంపుతాను, బాకీలన్నీ తీర్చాయి, నీకేం కావాలో కొనుక్కో అమ్మ. ఒక 2 సంవత్సరాలు కష్టపడి నేను వస్తానమ్మా అని చెప్పి అమెరికా వెళ్ళాడు. ప్రతీ నెల బాబు దగ్గర నుంచి ఒక కవర్ వస్తుంది. ఆ కవర్ని చూసి తల్లి డబ్బులేమో, లేకపోతే ఏమన్నా ఇంకేదన్నా విలువైన వస్తువులేమో అని చూస్తుంది. ఆ కవర్లో డబ్బులు లేవు. సరే, పిల్లోడు పంపింది కదా అని దాచుకుంటుంది. ఇలా ప్రతి నెల మొదటి వారంలో పోస్ట్ మ్యాన్ రావడం, కవర్ ఇవ్వడం. అప్పులోళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు, వడ్డీలు కట్టట్లేదని మీదకు వస్తూ ఉన్నారు. మొత్తానికి ఎవరో ద్వారా అబ్బాయికి తెలిసింది విషయం. ఏరా, మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి చదివించింది, ఉద్యోగం కోసం ఎంత అప్పు చేసింది, నువ్వు అమెరికా వెళ్ళాక మీ అమ్మను మర్చిపోయావేంటి? అప్పులో ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసునా అని ఎవరో
బంధువులు ఫోన్ చేస్తే అబ్బాయి అన్నాడంట, అదేంటి బాబాయ్, నెల నెల నేను మమ్మీకి నేను డబ్బులు పంపుతున్నాను కదా, నా జీతం రాగానే ₹1,00,000 చెక్ పంపిస్తున్నాను కదా, ఇదిగో సంవత్సరన్నర బట్టి ప్రతి నెల ఫస్ట్ అమ్మకి తీసాకే తర్వాత నేను. అవునా? వెంటనే ఆయన వచ్చి ఈవిని అడుగుతున్నాడు, ప్రతి నెల నీకు కవర్ వస్తుందా? వస్తుంది. ఏది? ఎక్కడో దాచేస్తుంది, పట్టుకొచ్చి ఇచ్చింది. ఏంటి అనుకుంటున్నావు ఇది? మీ అబ్బాయి జీతం అందుకోగానే నీ కోసం ₹1,00,000 తీసి చెక్కు పంపుతా ఉన్నాడు. దీన్ని నువ్వు బ్యాంకు పట్టుకెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు నీకు, ఆ డబ్బులతో నువ్వు అన్నీ కూడా చక్క పెట్టవచ్చు. నాకెక్కడ తెలుసు బాబా? దేవునికి స్తోత్రం. ఏదో పేపరు, ఏదో ఉత్తరం, ఏదో అబ్బాయి పంపించాడు అనుకుని దాచుకుంటున్నాను, నాకు అవేం తెలియదు అన్నట్టుగా ఆ చెక్ వాల్యూ తెలియక, అబ్బాయి దగ్గర నుంచి ప్రతి నెల వస్తున్నటువంటి ఆ కాగితానుకున్న విలువ తెలియక ఆ తల్లి సంవత్సరన్నర బట్టి ఆ స్ట్రగుల్స్ ఎక్కువ చేసేసుకుని బాధపడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా నేను అదే విషయం చెప్తున్నాను. మీరు కూడా అలాగే చేస్తున్నారేమో. ప్రార్థనకున్న శక్తి, ప్రార్థనకున్న బలం, ప్రార్థనలో దాగి ఉన్న మహిమ తెలియక, ప్రార్థన ద్వారా మీరు ఎన్ని కార్యాలు, ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు, ప్రార్థన ద్వారా ఎటువంటి మహిమలు మీరు పొందగలరో తెలుసుకోక మీకున్నటువంటి ఆ స్ట్రగుల్స్, ఆరోగ్యపరమైనవే కానీ, ఆర్థికపరమైనవే కానీ, కుటుంబపరమైనవే కానీ, వ్యాపారము, జీవనోపాధి ఏమైనా సరే ఆ స్ట్రగుల్స్ ఎక్కువ చేసుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన ద్వారా నీకు ఏదైనా సాధ్యం. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు అంత శక్తి ఉన్నదని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారే అనేక పర్యాయాలు ప్రార్థన గురించి ఆయన ఉపదేశం చెప్పారు. ప్రార్థించమని పదే 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 బోధించారు. ప్రార్థన యొక్క బలం, ప్రార్థన యొక్క శక్తిని ఆయన చూపించారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనే జీవం అన్నారు ఒక భక్తుడు. ప్రార్థనయే జయం. నీ ఇంట్లో జీవం కనబడటం లేదు, నువ్వు చేసే దాంట్లో జీవం అంటే ఎదుగుదల. జీవం అంటే ఏంటండి? ఎదుగుదల. నా కుటుంబం ఎదగట్లేదు, నా పని పాటలు ఎదగట్లేదు, నా పిల్లలు సరిగా అంటే జీవం లేదు. జీవం ఎక్కడుంటుంది? ప్రార్థన ఉంటే జీవం. ఇంకా మీకు బాగా చెప్పాలి అని అంటే కళ. ప్రార్థన ఉంటే కళ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉంటే జీవం జీవం జీవం. ప్రార్థన ఉంటే జయం. చెప్పండి, ప్రార్థన ఉంటే జయం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నిటికంటే మిన్న అయినది ప్రార్థన. అన్నిటిలోనూ గొప్పది ప్రార్థన. అన్నిటినీ మించినది ప్రార్థన. మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ వ్యక్తిగతంగా దాన్ని మీరు మరచిపోయారా? దాన్ని మీరు విడిచిపెట్టారా? దానికి మీరు దూరం అయ్యారా? మిగతా అన్నిటికీ దగ్గరైపోతారు. అందుకనే సాతానుడు ప్రార్థన చేయనివ్వడు. బైబిల్ చదువుతావా? చదువు అంటాడు. పాటలు పాడతావా? పాడుకో. పాటలు రాసుకుంటావా? రాసుకో.
స్తుతి ఆరాధన చేస్తావా? నిలబడి చేసుకో. సువార్త చెప్తావా? చెప్పుకో. మందిరం పరిచయం చేస్తావా? చెయ్యి. ప్రార్థన చేస్తానంటే మాత్రం వాడు హులిక్కి పడతాడు. ఎందుకంటే ప్రార్థన అంటే వాడికి కొరడా లాంటిది. చెప్పండి, ప్రార్థన అంటే వాడికి ఏంటిది? కొరడా. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థనకి సమీపంగా ఉంటారో, ప్రార్థన జీవితంతో ఉంటారో, ప్రార్థనతో పెనవేసుకుని ఉంటారో, వారికి వాడు చాలా దూరంగా ఉంటాడు. ఎవడాడు? అపవాది. ప్రార్థనకి ఎవరైతే దూరంగా ఉంటారో, ప్రార్థనకి ఎవరైతే సాకులు చెప్తారో, ప్రార్థన విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, వారికి చాలా దగ్గరగా ఉంటాడు అపవాది. అపవాది నీకు దూరంగా ఉండాలని కోరుతున్నావా? క్రమము తప్పక ప్రార్థన చేయి. ఎడతెగకుండా ప్రార్థన చేయి. మానివేయకుండా ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. సాతాను దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావా? ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సాతాను నీ ఇంటికి, నీ ఒంటికి, నీకు సంబంధించిన వాటన్నిటికీ దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావా? ప్రార్థనకి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ దగ్గరగానే. దేవునికి స్తోత్రం. చాలామంది చెబుతారు, అయ్యా నాకు అలాగా, నాకు ఇలాగా, నా ఇంటికి, నా పిల్లలకి, భర్తకి, భార్యకి అని. వారు చెప్పే సమస్యలు రాస్తే పేజీలు తరుక్కుపోతాయి. మరి ఈ సమస్యలన్నీ పోవాలి అని అంటే నాకు చెప్తున్నావు, మంచిదే. నువ్వేం చేస్తున్నావు అని అంటే చెప్పరు. మేం చేస్తాం ప్రార్థన, మరి మీరేం చేస్తున్నారు అని అంటే లేదు సమాధానం. దేవునికి స్తోత్రం. మీ వంతుగా మీరు అడగాలి, మీరు దేవుణ్ణి వేడుకోవాలి, మీరు దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. మీ తరపున దైవజనులుగా మా పరిధిలో మేము కూడా ప్రార్థనలు మీకోసం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలములో ఏనాడు, ఏ గంట, ఏ నిమిషంలో కూడా ఆయన రాజీ పడలేదు. లోకంతో కానీ, సాతాన్తో కానీ, శరీరంతో కానీ రాజీ లేదు. ఏదొచ్చినా సరే ఆయన ముందు ఓడిపోవలసిందే. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన ముందు చతికిల పడాల్సిందే. రాజీ లేదు, జయ జీవితం. ఎందుకు అలా అంటే ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. యేసులా ఉండాలి, యేసులా జీవించాలి, యేసులా పరిచర్య చేయాలి, యేసుల అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చూడాలి, చెయ్యాలి, పొందాలి అని కోరుకుంటున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఆయన చేసినట్లుగా, ఆయన జీవించినట్లుగా, ఆయన ఉన్నట్లుగా ఉండక వారు ఆశపడుతున్నారు, కానీ ఆ ఆశలేమి పాపం వారికి తీరటము లేదు. యేసయ్య పగలంతా పరిచర్య అంట, రాత్రంతా ప్రార్థన. దేవునికి స్తోత్రం. పగలంతా సేవ, పగలంతా ప్రయాణం, పగలంతా బోధ, పగలంతా సేవా కార్యక్రమాలు.
మరి రాత్రంతా ప్రార్థన అంట. దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, పరమాత్ముడయ్యుండి అంత ప్రార్థన, అన్ని గంటలు, అన్ని రోజులు, అన్ని నెలలు, సంవత్సరాల తరబడి ఆయన ప్రార్థించినట్లయితే మరి నీవు నేను మనం మరి ప్రార్థనని ఎంత చేస్తున్నాం? దేవునికి స్తోత్రం. రాత్రంతా చేయండి, పగలంతా చేయండి అని చెప్పటం లేదు, అది సాధ్యం కాదది. కనీసం రోజుకి 2 పూట్లైనా సరే 24 గంటల్లో ఒక్క 2 పర్యాయాలు ఒక అర్ధగంట చొప్పున, లేదా ముందట్లో ఒక పావు గంట చొప్పున ప్రార్థించగలుగుతున్నావా? ఇంటి దగ్గరే ఉండే వ్యక్తివైతే నీవు రోజు కనీసం 3 సార్లు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు. నీ జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగవో దేవునికి స్తోత్రం, నువ్వే చూస్తావు. అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, సూచక్రియలు మహత్కార్యాలు పొందాలి అని కోరుతున్నారు, కానీ ప్రార్థన మాత్రం లేదు. ప్రార్థనా జీవితానికి మాత్రం దూరం, ప్రార్థనలో మాత్రం అరాకొర, ప్రార్థనలో మాత్రం ఎడతెగకుండా ఉండాలి అని అంటే ఎడతెగుతూ గుర్తుకొచ్చినప్పుడు పరీక్షలు రేపటి నుంచి ప్రార్థన, మళ్ళా వచ్చే వారం ఏదో కార్యక్రమం ప్రార్థన, ఏదో ప్రార్థనలు ప్రార్థన, ఏదో ప్రయాణం ప్రార్థన, అంటే అవసరం వచ్చింది అని ప్రార్థన, అవసరం తీరిపోయింది అని నెమ్మదిగా ఉండటం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మందు ప్రార్థన కోసం ఒక తీర్మానం చేసుకోవాలి. మీ ఇంట్లో జీవం, మీ కుటుంబంలో ఆశీర్వాదం, వ్యక్తిగతంగా మీకు ఆరోగ్యం, విడుదల, ఆశీర్వాదం మీకు రావాలి అని అంటే ఒక తీర్మానం, ప్రార్థన కొరకు ఒక తీర్మానం. దేవునికి స్తోత్రం. లేవగానే కాఫీ, టీ, 7-8 అవ్వగానే టిఫిన్, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత టీ, మరలా ఇంకేదన్నా అపరాలు, రాత్రి భోజనం, లేచింది మొదలుకొని పండుకునే వరకు ఏదో ఒకటి తాగుతూ ఏదో ఒకటి తింటూ మన శరీరాన్ని చూసుకుంటున్నాం జాగ్రత్తగా, మన శరీరాన్ని పోషించుకుంటున్నాం జాగ్రత్తగా, మన శరీరాన్ని చక్కపరుచుకుంటున్నాం జాగ్రత్తగా. స్నానం, పళ్ళు తోమడం, బట్టలు మార్చుకోవడం, ఇవన్నీ చాలా చక్కగా. ఈ శరీరము మట్టిలో నుంచి వచ్చింది, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోవాలి. 60 లేక 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే. మట్టిలో నుంచి వచ్చి తిరిగి మట్టి అయిపోయే ఈ శరీరం కోసం అన్ని పంక్చువాలిటీ ప్రకారం, టైం ప్రకారంగా అన్నీ చేసుకుంటున్నాం, కానీ దేవునిలో నుంచి వచ్చినది, మనను జీవింపచేస్తున్నది, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేది, దేవుని దగ్గర సదాకాలం ఆయన దగ్గర నివసించే ఈ అంతరంగ పురుషుడు లేక ఆత్మ కోసం మాత్రం మనం ఆలోచించటం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకెంతసేపు భౌతికంగా, ఎంతసేపు శారీరకంగా, ఎంతసేపు పైన 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 ఈ మెరుగులు మాత్రం బాగుంటే చాలు.
మరి కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, వేవేల సంవత్సరాలు దేవునితో ఉండాలి కదా. ఆ మహామహిమ గురించి ఆలోచించవా? కాబట్టి శరీరాన్ని నువ్వు చూసుకుంటున్నావు, అలాగే నీలో ఉన్న నిన్ను జీవింప చేయుచున్న ఆత్మ గురించి కూడా నువ్వు ఆలోచన కలిగి, ఆ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు, ఆ ఆత్మను నువ్వు బలపరుచుకున్నప్పుడు, అది బలంగా దృఢంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శరీరము, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు, నీ కుటుంబము, నీ పని, నీ ఉద్యోగం అన్నీ కూడా చక్కగా ఉంటాయి. లోపలది ఆ అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ పైన ఎంత రుద్దినా, ఎంత చేసినా, ఎంత పూసినా, ఎంత రాసినా, ఎంత కట్టినా అది నిజమైనటువంటి ఫలింపు, నిజమైనటువంటి జీవము కాదు అని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. మానక ప్రతిరోజు 2 పూటల, వీరుంటే 3 పూటల దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా, దేవుని వైపు చేతులెత్తేవారుగా, దేవునితో మాట్లాడేవారుగా మీరు మేము ఉండుదుముగాక. ఇక్కడ మోషే మోకాళ్ళుని చేతులెత్తి దేవునికి మొర్రపడుతూ ఉన్నాడు, దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేనికోసరం అనంటే ఈమెను బాగు చేయి అంటున్నారు. చదవమ్మ ఇంకొకసారి. దేవా దేవా దయచేసి ఈమెను బాగు చేయమని, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చూడండి, దేవునికి స్తోత్రం. ఒక ఆమె జబ్బు పడి ఉన్నది, ఒక ఆవిడ చావసిద్ధంగా ఉంది, ఒక స్త్రీ బలహీనమైపోయి కృంగిపోతా ఉంది. ఆమె కొరకు దైవజనుడు, ప్రవక్త, దేవుని దాసుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయచేసి ఈమెని బాగు చేయి. దేవునికి స్తోత్రం. మీకు కలిగినటువంటి రోగము, వ్యాధి, మీకు వచ్చినటువంటి సంకటము, మీకు కలిగినటువంటి బాధ, బలహీనత ఏదైనా సరే శారీరకంగా మీకు కలిగినటువంటి ఏ బాధ, ఏ బలహీనత, ఏ నీరసము, ఏ నిస్సత్తువైనా సరే స్వస్థపరచటానికి నా దేవుడైన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అది ఏ రోగమైనా, అది ఏ వ్యాధైనా, అది ఎలాంటి సమస్య అయినా సరే బాగు చేయటానికి, స్వస్థపరచటానికి, బ్రతికించటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. చెల్లి, తల్లి, డాక్టర్ గారు మా వల్ల కాదనేశారు, పలానా టెస్ట్లు ఇలా వచ్చాయి, పలానా డాక్టర్ అమ్మ గారు నీకు అలా జరగదనేశారు అని మనుషులు, వైద్యులు, లేకపోతే టెస్టులు చేసినటువంటి వారు చెప్పిన మాటలు నీవు నమ్మొద్దు. దేవుని వాక్యం చెబుతున్నటువంటి ఈ మాటని నమ్ము. ఏమని చెప్పారు అనంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను బాగు చేసే దేవుడను, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడను నేనే అన్నాడు. హల్లెలూయా. అది చిన్న బీపీ మొదలుకొని పెద్ద క్యాన్సర్ వరకు ఏ రోగమునైనా, ఏ వ్యాధినైనా సరే ఆయన బాగు చేస్తాడు, బాగు చేయగలడు, బాగుపరుస్తాడు. నమ్ము. నమ్మాల్సినటువంటి దేవుని మాటను నమ్మక మనుషులు, వైద్యులు, కాంపౌండర్లు, నర్సులు చెప్పే మాటలు నమ్ముచు చాలా బాధపడతా, బలహీనపరచబడతా
ఉన్నారు. దేవునికి స్తోత్రం.